ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అందం, అభినయం, క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచిన ఒక హీరో, లక్షలాది మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించిన ఆ స్టార్ తన జీవితంలో ఒక దశకు వచ్చిన తర్వాత మాత్రం మీడియాకు దూరంగా ఎందుకు జీవించారు? ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, వేడుకలకు వెళ్లలేదు, ప్రచారానికి దూరంగా ఉండిపోయారు. దాని వెనక ఉన్న నిజమేమిటి? ఈరోజు మనం తెలుసుకోబోతున్నది తెలుగు ప్రేక్షకుల ఎవర్ గ్రీన్ హీరో శోభన్ బాబు జీవితంలోని ఆ ఆసక్తికరమైన కథ. 1937 జనవరి 14న కృష్ణా జిల్లాలోని చిన నందిగామ గ్రామంలో ఉప్పు శోభనా చలపతిరావు జన్మించారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నప్పటినుంచే ఎంతో క్రమశిక్షణతో పెరిగారు. చదువులో చురుకుగా ఉండే శోభన్ బాబుకు నటనపై కూడా అమితమైన ఆసక్తి ఉండేది. కాలేజీ రోజులలో నాటకాల్లో పాల్గొంటూ తన ప్రతిభను అందరికీ చూపించారు. అయితే సినిమా ప్రపంచంలోకి రావడం అంత సులభం కాదు. ఎన్నో అవకాశాల కోసం మద్రాసు చుట్టూ తిరిగారు. చాలామంది నిర్మాతలను, దర్శకులను కలిశారు. కొందరు తిరస్కరించారు, మరికొందరు వేచి చూడమన్నారు. కాని ఆయన మాత్రం ఆశను వదల్లేదు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. మొదట్లో పెద్దగా గుర్తింపు రాకపోయినా తన సహజమైన నటనతో దర్శకుల దృష్టిని ఆకర్షించారు. కొద్దికాలానికి హీరోగా అవకాశాలు రావడం మొదలైంది. ఇక్కడే శోభన్ బాబు జీవితంలో పెద్ద మలుపు తిరిగింది. వీరాభిమన్యు, మంచి మనుషులు, జీవన తరంగాలు, సొగ్గాడు, కార్తీక దీపం, దేవత, గోరింటాకు వంటి వరుస విజయాలతో ఆయన స్టార్ హీరోగా ఎదిగారు. కుటుంబ కథా చిత్రాలకు ఆయన పెట్టింది పేరు అయిపోయింది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్లో ఆయనకు అపారమైన ఆదరణ ఏర్పడింది. ఆయన నవ్వు, మాట్లాడే తీరు, ప్రశాంతమైన నటన, తెరపై కనిపించే గౌరవప్రదమైన పాత్రలు ఇవన్నీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. అందుకే ఆయనను ఫ్యామిలీ హీరో అని ప్రేమగా అభిమానులు పిలిచేవారు. కాని శోభన్ బాబు గురించి ఒక విషయం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించేది. అంత పెద్ద స్టార్ అయినా ఎందుకు మీడియాకు దూరంగా ఉండేవారు? ఇదే ఈ కథలోని అత్యంత ఆసక్తికరమైన భాగం. తన వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వ్యక్తిగతంగానే ఉండాలని ఆయన నమ్మేవారు. ఇంటర్వ్యూలు ఇవ్వడం, వ్యక్తిగత విషయాలు చెప్పడం, ప్రతి కార్యక్రమానికి హాజరవ్వడం ఇవేవీ ఆయనకు ఇష్టముండేవి కాదు. నా సినిమాలు మాట్లాడాలి, నేను కాదు అనే భావనతో జీవించారు. అందుకే తన కెరియర్లో చాలా అరుదుగా మాత్రమే మీడియా ముందు కనిపించారు. సినిమా విడుదలైనప్పుడు కూడా ప్రచారం కోసం ఎక్కువగా వెళ్లేవారు కాదు. తన పనితోనే అభిమానుల ప్రేమను సంపాదించాలని ఆయన భావించేవారు. ఇది ఆ కాలంలోనే కాదు, ఈరోజు కూడా చాలా అరుదుగా కనిపించే వ్యక్తిత్వం. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే తనకు వచ్చిన పారితోషికాన్ని ఖర్చు చేయకుండా చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టేవారు. ముఖ్యంగా భూములపై పెట్టుబడులు పెట్టి భవిష్యత్తును ముందుగానే ఆలోచించారు. అందుకే చాలామంది ఆయనను దూరదృష్టి ఉన్న వ్యక్తిగా చెప్పేవారు. కాని ఈ విజయం వెనుక ఎన్నో త్యాగాలు కూడా ఉన్నాయి. సినిమా షూటింగులు, కుటుంబ బాధ్యతలు అన్నింటినీ సమతుల్యం చేస్తూ జీవించారు. ఎవరినీ బాధపెట్టకుండా ఉండే స్వభావం వల్ల పరిశ్రమలో అందరికీ గౌరవనీయుడయ్యారు. మధ్యలో ఆయన వ్యక్తిగత జీవితంపై కొన్ని గ్యాసిప్లు వినిపించినా వాటికి ఆయన ఎప్పుడూ స్పందించలేదు. వివాదాలకు దూరంగా ఉండటం ఆయన జీవిత సూత్రం. ఇదే ఆయనను ఇతర హీరోలతో పోలిస్తే ప్రత్యేకంగా నిలబెట్టింది. సినిమాల్లో అగ్రస్థానంలో ఉన్న సమయంలోనే నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యారు. వయసుకు తగిన పాత్రలు చెయ్యాలనే ఆలోచన ఉన్నప్పటికీ తన ఇమేజ్కు తగ్గ పాత్రలు రాకపోవడంతో ప్రశాంతమైన జీవితాన్ని ఎంచుకున్నారు. అభిమానులు మళ్లీ తెరపై చూడాలని కోరుకున్నా ఆయన మాత్రం నిర్ణయం మార్చుకోలేదు. చివరి సంవత్సరాల్లో కూడా ఆయన పూర్తిగా వ్యక్తిగత జీవితానికే పరిమితమయ్యారు. మీడియాకు దూరంగా, వేడుకలకు దూరంగా, ప్రచారానికి దూరంగా జీవించారు. 2008 మార్చి 20న శోభన్ బాబు గుండెపోటుతో కన్నుమూశారు. ఈ వార్త తెలుగు సినీ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన అంత్యక్రియలకు అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై కన్నీటి నివాళులు అర్పించారు. శోభన్ బాబు మనకు నేర్పింది ఒక్కటే: పేరు వచ్చిన తర్వాత ప్రచారం కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. మన పని నిజాయితీగా చేస్తే ప్రజల ప్రేమ జీవితాంతం మన వెంట ఉంటుంది. ఈరోజు కూడా ఆయన సినిమాలు టీవీలో వస్తే కుటుంబమంతా కలిసి చూసే ప్రేక్షకులు ఉన్నారు. అదే ఆయన సంపాదించిన నిజమైన గౌరవం. శరీరంగా ఈ లోకంలో లేకపోయినా తన చిరునవ్వుతో, తన నటనతో, తన వినయంతో శోభన్ బాబు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి అరుదైన తెలుగు సినీ ప్రముఖుల జీవిత కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మరొక ఆసక్తికరమైన జీవిత కథతో మళ్లీ కలుద్దాం. నమస్కారం.